యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగరతి భూతాని సా నిశా పశ్యతో మునేః. ఈ శ్లోకంకి ఏంటంటే అర్థం, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. రాత్రి సమయంలో మహాత్ములు మేలుకుని ఉంటారు, పామరులు నిద్రపోతూ ఉంటారు. పగటి సమయంలో సామాన్య మానవులు మేలుకుని ఉంటారు, మహాత్ములు నిద్రపోతూ ఉంటారు. ఈ శ్లోకం యొక్క సామాన్య అర్థం. యా నిశా, యా ఏది నిశా రాత్రో, యా నిశా సర్వభూతానాం సమస్త భూతములు ఏది రాత్రో అది జ్ఞానికి పగలు. అంటే రాత్రిపూట వాళ్ళు నిద్రపోతారు, ఈయన పగలగా మేలుకుని ఉంటాడు. పగటి పూట వీళ్ళు మేలుకుని ఉంటారు కాబట్టి ఆయన జ్ఞాని నిద్రపోతూ ఉంటాడని చెప్పి అర్థం. అంతేనా? ఇంకొక అర్థం ఏమొస్తుంది మనకేంటే, అయ్యా రాత్రంతా మేలుకొని పగలంతా నిద్రపోయే వాళ్ళుగా ఉంటే వాళ్ళు జ్ఞానులండి, రాత్రంతా నిద్రపోయి పగలంతా మేలుకునే వాళ్ళంతా అజ్ఞానులండి అని అర్థం ఒకటి వస్తుంది మళ్ళీ దాంట్లో. అప్పుడేం అర్థం వస్తుంది, ఓహో రాత్రంతా మేలుకుని పగలంతా పడుకుంటే జ్ఞానులా, రాత్రంతా నిద్రపోయి పగల మేలుకుంటే అజ్ఞానులా. కాబట్టి మేము జ్ఞానులుగా అయ్యే ఉద్దేశం ఉంది కాబట్టి ఈ పూట నుంచి మేము రాత్రంతా మేలుకుంటాం, పగలంతా నిద్రపోతాం అనే విషయం. దాంట్లో ఉన్న అర్థం పారమార్థిక అర్థం వేరే ఉన్నది. ఈ శ్లోకానికి గాంధీ మహాత్ముడు అర్థం చెప్పుకొచ్చాడు. ఏం చెప్పాడని చెప్పానంటే, రాత్రిపూట మహాత్ములు మేలుకుని ఉంటారు అనే విషయం కాదు చెప్పుకొస్తాడు. ఎందుకంటే రాత్రి సమయం నిషేధ సమయం నిశ్చలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు అన్ని జీవులు పడుకుని ఉంటాయి. ఇంట్లో పిల్ల జల్ల గొడ్డు గోద దోమలు కూడా పడుకుని ఉంటాయి. అప్పుడు రాత్రి అయిందంటే పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ అందరూ కూడా క్షీణించి ఉంటారు. ఈ ప్రకృతి అంతా కూడా నిశ్శబ్ద వాతావరణం వచ్చేస్తుంది. వెహికల్స్ లేవు, వాహనాలు లేవు, సైకిల్ లేవు, కారులు లేవు, ఏమీ లేవు కదా, అన్ని నిశ్శబ్ద వాతావరణం వచ్చేస్తుంది. ఆ సమయాన్ని మహాత్ములు వాడుకుంటారట. అది గాంధీ మహాత్ముడు తన గీతా భాష్యంలో ఆయన రాసుకొస్తాడు. అంటే దీంట్లో ఉన్న అర్థం పారమార్థిక అర్థం ఉన్నది, అది చెప్తా మీకు. ఆయన ఈ యొక్క అర్థం చెప్పుకొచ్చాడు. ఏమిటంటే పగలంతా అనేక గందరగోళాలు గజిబిజి ఉపన్యాసం చెబుతూ ఉన్నాం. అరిసేవాళ్ళు, కేకలేసేవాళ్ళు, ఈళ్ళ కొట్టేవాళ్ళు అన్ని రావట పట్టలే మన చెవుల్లో అవి పక్కన ఇవన్నీ ఉంటాయి పగటి పూట. కాబట్టి అంత ప్రశాంతంగా చెప్పుకునే అవకాశం ఉండదు. అదే కనుక మీరు 10ంటికి రాండి నైటు ఉపన్యాసం నేను చెబుతా, 10 to 12 పెట్టుకుందామా? ఏమి వచ్చేవాళ్ళు కూడా జిజ్ఞాస గల వాళ్ళే వస్తారు. ఏ శబ్దాలు ఉండవు, ప్రశాంత వాతావరణంగా ఉంటుంది. ధ్యానం 1 గంట చేద్దాం, 2 గంటల ఉపన్యాసం పెట్టుకుందాం, 1 గంట అయిపోతుంది, ప్రశాంతంగా సాగిపోతుంది. అది మనం వస్తామా అని చెప్పనంటే ఏమంటారు మీరు? ఆలోచిస్తాం స్వామి, ఆలోచన చెప్పాల్సి ఉంటుంది అని చెప్పని అంటారు. అందువల్ల అప్పుడు చెప్పాడు గాంధీ మహాత్ముడు, ఆ నిషేధ సమయంలో ప్రశాంతంగా ఉండే వాతావరణం కాబట్టి మీకు బాగా ధ్యానం చేసే అవకాశం మీకు ఉంటుంది అన్నాడు. ఆ సమయంలో ఎవరైతే దాన్ని కనుక చేసుకోవడం అలవాటు చేసుకుంటారో అచరకాలంలో సాధన విధానాన్ని బాగా మనసుకు తెచ్చుకునే అవకాశం ఏర్పడుతుంది అంటాడు. విన్నారా? అలవాటు చేసుకోవాలి. స్వామి ఇప్పుడు చెప్పాడు కదా మనం కూర్చుందాం అని కూర్చున్నాం అనుకో, నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో నిద్రపోవడం అలవాటు చేశాం కదా, అలవాటు చేశాం కాబట్టి ఇంక అలవాటు వచ్చేస్తుంది. అట్లా కూర్చుంటావు కదా కాసేపు, నిద్ర ముంచుకు వచ్చేస్తుంది అన్నమాట. ఏది స్వామి చెప్పాడు కానీ మన వల్ల అవుతుందో చేయటం అని చెప్పని దండం పెట్టేస్తారు. అభ్యాసం చేయగలిగితే పొట్టుగా మీకు వస్తుంది, బాగా ధ్యానం చేయొచ్చు. ఒకవేళ నిద్రపోయే సమయం కాబట్టి అప్పుడు చేయలేకపోయినా, ఒకవేళ ఉదయం పూట 4 మెలకువ వస్తుంది, 4 మెలకువ వచ్చినా కూడా అప్పుడైనా కూడా కూర్చొని చేస్తే బాగా మీకు వచ్చేస్తుంది. టైం పెట్టుకోవచ్చు. అప్పుడు మెలకువ రాగానే ఎమ్మటే మీరు స్నానం చేయకపోయినా పర్వాలేదు, స్నానం చేయమని చెప్పని చెప్పరు.
ఎందుకంటే ధ్యాన సంబంధ అంశము కాబట్టి ఇప్పుడు స్నానం చేయాలి, బట్టలు మార్చుకోవాలి, ఈ ఊది పెట్టుకోవాలి, కుంకం పెట్టుకోవాలి, పౌడర్ పూసుకోవాలి, పూలు పెట్టుకోవాలి, అప్పుడు కూర్చోవాలి, పోయి ఆరైపోతుంది ఇక. అందువల్ల లెగవగానే మొహం కడుక్కున్నావా కూర్చున్నావా అని చెప్పి అంటారు. అట్లా కూడా ధ్యానం బాగా చేసినట్లయితే మీకు ఆ సమయంలో ఇంకా ప్రకృతి మేలుకొని ఉండదు, వ్యక్తులు మేలుకొని ఉండరు, నిశ్శబ్ద వాతావరణం బాగా ఉంటుంది. ఆ సమయంలో మీ ఇంద్రియాలు కూడా లోపలకు పోయి సుషుప్తి అవస్థలో అట్లా ఉపశమించి బయటకు వచ్చాయి కాబట్టి ఇంద్రియాలలో కూడా ప్రకోపం వహించి ఉండదు, వేగం ఏర్పడి ఉండదు, నిశ్చలంగా ఉంటాయి. నిద్రాస్థితికి పోయి వచ్చాయి కాబట్టి ఆ నిద్రమత్తు అట్లా కొంత ఉంటుంది కాబట్టి మీరు ఆ నిద్రమత్తును కూడా వాడుకోవచ్చు, ధ్యానం వైపు తిప్పుకోవచ్చు. ఆ సమయంలో అలవాటు చేసినట్లయితే ఆ అలవాటు స్వాభావికమైందా అంటే ఇంకా త్వరగా మీకు ఆ యొక్క ధ్యానం యొక్క స్థితి త్వరగా వచ్చే అవకాశం కూడా ఏర్పడుతుంది. అందువల్ల పరమాత్మ గీతలో చెప్పినప్పుడు తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అనే విషయం చెబుతాడే కానీ లాంఛనప్రాయముగా చేసే విధానంగా ఉన్న విధానము ఉన్నత మార్గంగా వచ్చే అవకాశం మాత్రము ఉండదు. వింటున్నారా? ఏతదాలంబనం జ్ఞాత్వా, ఇక్కడ శ్లోకమంతా ఇదే, ఇప్పుడు మంత్రం అంతా పై మంత్రం కూడా అద్భుతంగా ఆ యమధర్మరాజు చెప్పుకొచ్చాడు. కింద మంత్రంలో కూడా సాధనాంశాన్ని, కింద మంత్రంలో ఆ సాధనాంశమును కూడా చాలా స్పష్టంగా ఏతత్ ఆలంబనం శ్రేష్టం, ఏతత్ ఆలంబనం పరం, ఏతత్ ఆలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. అట్టివాడు బ్రహ్మలోకే, బ్రహ్మలోకమునందు మహీయతే పూజ్యుడవుతూ ఉన్నాడు. మహాపూజాయ. బ్రహ్మలోకే అంటే బ్రహ్మలోకం అనే అది కాదు, బ్రహ్మ. బ్రహ్మ అంటే శుద్ధ బ్రహ్మం, అది బ్రహ్మలోకే అనగా లోకం అంటే ఏదో లోకంగా భావించుకోమాకండి. ఆ బ్రాహ్మీ సంబంధ అనుభవంలో ఉండటమే లోకం అంటే ఏమిటి అర్థం? లోకుడు దర్శనే, లోక్యతే ఆలోక్యతే లోకుడు దర్శనే. ఏదైతే దర్శనే ఏ తెలియబడిందో ఆ తెలియబడ్డ దాన్ని లోకము అని చెప్పని అంటారు. లోకం అంటే ఏదో జనాలు ఉన్నదని చెప్పిన అర్థం కాదు. లోక్యత ఆలోక్యత, లోకుడు దర్శనే తెలియబడ్డటువంటి యొక్క ఆ బ్రహ్మము యొక్క విధానంలో ఉండిపోవటమే బ్రహ్మలోకే. బ్రాహ్మీ సంబంధ అనుభవంలో, బ్రాహ్మీ సంబంధ యోగ సమాధిలో ఉండిపోవటమే బ్రహ్మలోకి మహీయతే. అంటే గొప్పవాడుగా, గొప్ప వస్తువుగా బ్రహ్మమే తానై ఉన్నటువంటి విధానం వానికి ఏర్పడుతుంది. నజాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిత్ నబభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణః నహన్యతే హన్యమానే శరీరే. నజాయతే మ్రియతే వా విపశ్చిత్. ఈ శ్లోకం మీ గీతలో కూడా వస్తుంది. ఈ శ్లోకం వేదములో చెప్పే వాటిని మంత్రం అంటారు, భగవద్గీతలో చెప్పే వాటిని శ్లోకము అని చెప్పని అంటారు. వేద మంత్ర భాగం ఇది. నజాయతే మ్రియతే వా విపశ్చిత్. విపశ్చిత్ విపశ్చిత్ అయం విపశ్చిత్, ఈ యొక్క ఆత్మ విపశ్చిత్ సమస్తాన్ని, విపశ్చిత్ పశ్య అంటే చూస్తాం, సమస్త విశ్వాన్ని కూడా విషయం చేసుకొని సమస్త విశ్వాన్ని ద్రష్టగా ఉన్నటువంటి స్వరూపం ఉన్నదో బ్రహ్మము, అది విపశ్చిత్. సమస్త విశ్వమంతానికి దృశ్యమానంగా ఉంది కాబట్టి విపశ్చిత్ అయం విపశ్చిత్. నజాయతే మ్రియతే వా, నా జాయతే నా మ్రియతే, అది అది పుట్టేది కాదు, చనిపోయేది కాదు. నజాయతే పుట్టేది కాదు, నా మ్రియతే చనిపోయేది కాదు. అనగా ఆ మృణ ప్రాణత్యాగే మరణ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము బ్రహ్మమునందు వర్తించేది కాదు. న మ్రియతే, మృణ్ ప్రాణత్యాగే ధాతు అన్నమాట. మృణ్ ప్రాణత్యాగే, మృణ్ అన్న పదమే మ్రియతే చనిపోవటం చెప్పి అర్థం వస్తుంది. నమ్రియతే అనగా మరణించేటువంటి స్వభావం. మరణించటము అని చెప్పనంటే ఒకప్పుడు ఉనికి లేదు, కొత్తగా ఉనికి వచ్చింది, మళ్ళీ ఆ ఉనికిని కోల్పోయింది, అది మరణం. ఒకప్పుడు ఈ దేహానికి ఉనికి లేదు, మధ్యకాలంలో ఉనికి గోచరించింది, మరొకప్పుడు ఆ ఉనికి కోల్పోయింది.
మరణం. మరణం అంటే ఏమిటి అర్థమవుతుంది మీకు? ఒకప్పుడు లేదు, మధ్యకాలంలో తోసింది, మరొకప్పుడు దానికి మన రూపం లేదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవిజ్ఞాన్యేవ మధ్యవర్తాన్ని మధ్యకాలంలో తోస్తున్నది. అది మళ్ళీ తన రూపం కోల్పోవటాన్ని మనం మరణము అనే పేరు దానికి పెట్టామన్నమాట. ఈ లోకంలో అన్ని రూపాలు అంతే. ఒకప్పుడు ఆ రూపం లేదు, మధ్యకాలంలో ఆ రూపం వచ్చింది, మళ్ళీ ఆ రూపం లేకుండా పోయింది. అది దాన్ని మరణం అనేటువంటి పేరుగా పెట్టుకున్నాము. ఆ విధముగా మరి బ్రహ్మం అనేటువంటి యొక్క వస్తువు కూడా ఒకప్పుడు లేకుండా పోవటం, మళ్ళీ తర్వాత అది ఉనికి కలిగి రావటము, మళ్ళీ లేకుండా పోవటం అన్న ధర్మము ఆత్మయందు వర్తించదు. నజాయతే మ్రియతే వా విపశ్చితు 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 ఆ బ్రహ్మం అనేటువంటి పదార్థానికి నజాయతే పుట్టటము లేదు, నమ్రియతే మరణించటము లేదు. ఒకప్పుడు లేకుండగా ఉండటము, మధ్యకాలంలో మాత్రం రావటము, ఆ తర్వాత లేకుండా పోవటము, ఇది విశ్వం యొక్క ధర్మం. అందువల్ల విశ్వాన్ని జగత్తు అన్నారు. జ అంటే కొత్తగా వచ్చింది, గత్ అంటే గమనయుక్తమైపోయింది, మళ్ళీ రూపాంతరం నుంచి విడబడి రూపం లేకుండా పోయింది. ఇలాంటి విధానం విశ్వ పదార్థముల యందు ఉంటుందేమో కానీ పరమాత్మ యందు లేదు. అయం కుతశ్చిత్తు న బభూవ కశ్చిత్తు, ఒకప్పుడు లేకుండగా ఉండి బభూవ కొత్తగా వచ్చేది కాదు. అజః నిత్యః శాశ్వతః అయం పురాణః నహన్యతే హన్యమానే శరీరే. అజః ఇది కూడా ఆ పదమే అర్థం. నజాయతే మ్రియతే అన్న పదమే అజః, పుట్టుక లేనిది. జ అంటే పుట్టుక, నా జ అజః పుట్టుక లేనిది. నిత్యః ఎల్లప్పుడూ ఉండేది. శాశ్వతముగా ఉండేది. అయం పురాణః మొత్తం ఒకే భావాన్ని ఇచ్చేయగా, పురాణః పురాతీతి పురాణః ఎప్పుడు ఉండేది. నా హన్యతే హన్యమానే శరీరే. కాబట్టి ఈ శరీరం నశిస్తూ ఉన్నప్పటికీ కూడా శరీరములో ఉన్నటువంటి యొక్క ఆత్మ నహన్యతే, అది సంపబడదు. శరీరానికి మరణం కానీ, శరీరానికే ఆ యొక్క లేకపోవడం కానీ, ఆ శరీరములో ఉన్నటువంటి యొక్క ఆత్మకు మాత్రం ఆ ధర్మం వర్తింపబడదు. కాబట్టి ఆత్మ నిత్య పదార్థము అని చెప్పి అన్నాడు. కింద మంత్రం కూడా అదే అర్థం చూపిస్తున్నది. హంతా చేతు మన్యతే హంతుం హతశ్చేతు మన్యతే హతం ఉభౌతౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. హంతా చేతు మన్యతే హంతుం హతశ్చేతు మన్యతే హతం. చంపుతాను అనేది కానీ, చనిపోతాను అనేది కానీ, ఇవన్నీ కూడా దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క భావాలే కానీ అవి ఆత్మయందు వర్తించేటువంటివిగా లేవు. ఉభౌ తౌ న విజానీతః, ఆత్మ సంపబడేదని చెప్పని కానీ, ఆత్మను సంపుతాను అనేది కానీ, ఉభౌ ఈ ఇరువురు కూడా నా విజానీతః తెలిసిన వాళ్ళు మాత్రం కారు. నా అయం హంతి నా హన్యతే, అది చంపదు చంపబడదు. నా హంతి చంపదు, నా హన్యతే చంపబడదు. మరణధర్మం అనేది అంటే మృత్యువు యొక్క భయం అనేది ఆత్మయందు వర్తింపబడదు. మనం నిరంతరంగా ఎందుకు భయానికి గురవుతున్నాము అని చెప్పనంటే, మనం ఆత్మ అయి ఉండి కూడా మన యొక్క అస్తిత్వాన్ని దేహమునందు ఆరోపితం చేశాం. మనం మన యొక్క అస్తిత్వాన్ని, మన యొక్క ఉనికిని, మన సత్తాత్వాన్ని అనాత్మ వస్తువుల మీద, దేహం మీద ఆరోపితం చేశాం. ఆరోపితం చేశాము అని చెప్పనంటే కూడా జన్మతః వచ్చిన లక్షణం అది. ఎవడూ చెప్పింది లేదుగా. పుట్టిన తర్వాత దేహం నేననేటువంటి యొక్క భావన స్వాభావికంగా వచ్చేసేసింది. అట్లాగే మనకు కొనసాగుతూ ఉన్నది. ఎవరో కూడా నువ్వు దేహం కాదు, నువ్వు లోన ఉన్నటువంటి చైతన్యము, నువ్వు ఆత్మస్వరూపము అని చెప్పింది ఎవరు నీకు? ఎవరు చెప్పారు? సొసైటీలో చెప్పారా? స్కూల్లో చెప్పారా? ప్రైమరీ స్కూల్లో చెప్పారా? హై స్కూల్లో చెప్పారా?
కాలేజీల్లో చెప్పారా, ప్రైవేట్ స్కూళ్ళల్లో చెప్పారా, ఇంట్లో చెప్పారా, అమ్మ నాన్న చెప్పారా ఏమన్నా? నాయనా నువ్వు దేహం కాదురా, నువ్వు ఆత్మస్వరూపము అనే విషయంగా చెప్పారా ఇంట్లో ఏమన్నా? ఎవరూ చెప్పలా. ఎవరైతే గురువులను ఆశ్రయించి మహాత్ముల యొక్క ఆశ్రయాన్ని పొందారో వాళ్లకు మాత్రమే ఆత్మ అనే ఒక వస్తువు ఉన్నది. ఆత్మ అనేటువంటి యొక్క వస్తువు లోపల అంతరాత్మ నిత్య వస్తువు, శాశ్వత వస్తువు, అజహ అయం సనాతన అనేటువంటి యొక్క మాటలు మీకు గురువును ఆశ్రయిస్తే వచ్చే పదాలే కానీ వ్యావహారికంలో వచ్చే పదాలు కాదు. కాబట్టి నా అయం హంతి నా హన్యతే, అది సంపదు సంపబడదు, సంపేది కాదు సంపబడేది కాదు. ఈ వ్యవహారం అంతా కూడా దేహముల యందే వర్తింపబడతాయి. దేహాలకే ఆ ధర్మములు కలిగి ఉన్నాయి. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్యజంతో నిహితం గుహాయాం తం అక్రతుః పశ్యతి వీతశోకః ధాతు ప్రసాదాన్ మహిమానం ఆత్మనః. అనోరణీయాన్ మహతో మహీయాన్, ఎట్లా ఉన్నది ఆ పరమాత్మ అని చెప్పనంటే అనోహో అనీయాన్ మహతో మహీయాన్, అణువు కంటే అణువై ఉన్నది, మహత్తు కంటే మహత్తై ఉన్నది అన్నారు. అది ఏమండి, అణువు అణువు పరమాణు ఇవన్నీ కూడా చాలా సూక్ష్మంగా ఉంటాయి కదా. ఈనాడు మనం చూస్తున్నాము అంటే మైక్రోస్కోప్లు సహాయంగా ఉన్నాయి కాబట్టి చూస్తున్నాం. మరి ఆ కాలంలో వాళ్ళకి ఎట్లా చూశారండి వాళ్ళు? అణువు అంటే ఎంత సూక్ష్మం, ఒక పట్టాన మనసుకి అనగా నేత్రానికి అందేటువంటిది కాలేదు. ఒక ఆయుధం కావాలి, ఎంత సహాయం కావాలి, మైక్రోస్కోప్ సహాయం ఉంటేనే ఎక్కడో చాలా సూక్ష్మముగా ఉన్నటువంటి ఆ అణువుని మనం గుర్తించే అవకాశము ఉంటుందన్నమాట. అయినా ఆ కాలంలో వాళ్ళకి వాళ్ళ యొక్క దివ్య దృష్టితో వాళ్ళు బహుశా చూసి ఉండవచ్చు. కాబట్టి అనోహోణీయా ఇంకేమన్నారు అక్కడ? ఇంకా మనం అణువు దాకానే పోయాం. అణువు కంటే సూక్ష్మం గల వస్తువు పదార్థం లేదు అన్నాడు. కొద్ది కాలం అయిన తర్వాత అణువు కంటే సూక్ష్మం గల వస్తువు ఒకటి ఉన్నది, అణువు కూడా విచ్ఛిన్నం చేయబడుతుంది. అణువు కంటే కూడా ఇంకా సూక్ష్మం గల వస్తువు ఉన్నది, పరమాణువు ఉన్నది అని చెప్పని అక్కడ దాకా పోయాడు. ఈ పరమాణువు కంటే ఇంకా సూక్ష్మంగా లేదనే విషయంగా కూడా నిర్ధారణకు వచ్చాడు. తర్వాత ఇంకా పరిశోధన చేశాడు, ఊరుకోల మానవుడు ప్రయోగం చేశాడు, పరిశోధన చేశాడు, ఇంకా లోపలికి పోయాడు. ఆ పరమాణువులో ఉన్నాయట, వాటి పేర్లు ఏమిటి? ఆ పరమాణువులు సంచారం చేస్తూ ఉన్నాయి, సర్కిల్ చేస్తూ ఉన్నాయి, ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్. అక్కడ దాకా పోయాడు. ఇంకా లోపలికి పోయాడా నాకు తెలియదు వైజ్ఞానికంగా. ఇంకా పోయాడా? ఇప్పుడు అణువు అన్నాడు, పరమాణువు అన్నాడు, పరమాణువులో ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అన్నాడు. ఎలక్ట్రాన్ లోపలికి పోయాడా? న్యూట్రాన్ లోపలికి పోయాడా? చూడాలి, వాళ్ళని పిలవాలి, వైజ్ఞానిక పిలిచి కూర్చోబెట్టాలి. ఎక్కడ దాకా పోయావా నువ్వు అని చెప్పి. ఇక్కడ ఏమంటాడంటే అనోహ అనీయాన్, నువ్వు ఎంత లోతుకు పోగలిగినా అవి నీ యొక్క నేత్రానికి విషయంగా గోచరిస్తూ ఉన్నాయి, దృశ్యమానంగా ఉన్నాయి. అణువు నేత్రానికి విషయమైంది, పరమాణువు నేత్రానికి విషయమైంది. ఆ పరమాణువులో ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ నీ నేత్రానికి విషయంగా తెలియబడ్డాయి. అట్లా నీ నేత్రానికి అది తెలియబడేది కాదు, నేత్రానికి అది దృశ్యమానంగా తెలియబడదు. ఎందువల్లంటే ఏ నేత్ర ఇంద్రియం అయితే తెలుసుకునే సామర్థ్యం కలిగి చూస్తూ ఉన్నదో, చూడటానికి శక్తినిచ్చింది ఆ బ్రహ్మమే. కాబట్టి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యజిదం ఉపాసతే. అందువల్ల ఏ జడాత్మికమై ఉన్నటువంటి యొక్క నేత్రేంద్రియమో చూడగలిగేటువంటి యొక్క సామర్థ్యాన్ని పొందిందో, ఆ చూసేటువంటి యొక్క నేత్రేంద్రియము ఆ చూసేవన్నీ కూడా వ్యావహారికమై ఉన్నటువంటి ప్రకృతి పదార్థాలను చూడాలే కానీ పారమార్థికమై ఉన్న బ్రహ్మమును ఆ నేత్రేంద్రియం విషయం చేయలేదు.
ఎందువల్ల అంటే ఆ నేత్రేంద్రియము అనేది ప్రకృతి యొక్క పదార్థముల ద్వారా నిర్మాణం చేయబడింది కాబట్టి ప్రకృతి వస్తువు నుంచి నిర్మాణం చేయబడ్డటువంటి యొక్క ఆ నేత్రేంద్రియము ప్రకృతి వస్తువులను చూస్తుందే కానీ పారమార్థిక స్వరూపాన్ని చూసే శక్తానికి లేదు. అందువల్ల అనోహో అనియాన్, అది సూక్ష్మముల కల్లా మహాసూక్ష్మము అని చెప్పిన అన్నాడు. మహతో మహీయాన్, గొప్ప వస్తువులలో కల్లా గొప్ప వస్తువు అని చెప్పిన అన్నాడు. ఏవి? ఇటు వేదాంతులు పయనించాడు, ఇటు వైజ్ఞానికులు పయనించారు. వైజ్ఞానికులదు పదార్థ పరిశోధన, వేదాంతులదు వాళ్ళది స్వరూప పరిశీలన. ఇద్దరు కదా వేదాంతులు, వైజ్ఞానికులు. సైన్స్ వైజ్ఞానికులు వాళ్ళది పదార్థ పరిశీలన. ఈ పదార్థాలు ఏ గుణాలు కలిగి ఉన్నాయి, ఏ అణువులు కలిగి ఉన్నాయి, ఎన్ని రకాల అణువులు కలిగి ఉన్నాయి అనేటువంటి విధానంలో ప్రకృతి వస్తువులలో ఉన్నటువంటి యొక్క తారతమ్యాలని కనుగొని ఇంకా సూక్ష్మంగా పోయాడు. వాడు పోయి చివరికి ఏమన్నాడని చెప్పానంటే, అయ్యా అణువులు లేవు, పరమాణువులు లేవు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఏమీ లేవండి, ఈ విశ్వమంతా కూడా ఒకనొక శక్తి తరంగాలు అంటాడు చివరికి వాడు. ఈ పదార్థాలు ఏమిటి? ఘనీభవించాయి. అనేకమైనటువంటి లక్షల కోట్ల అణు పరమాణువులన్నీ కలవటం కారణంగా ఈ పీట కానవస్తుంది. అనేక లక్షల కోట్ల అణు పరమాణువులు ఘనీభవించడం కారణంగా నీకు ఆ వస్తువు కానవస్తుంది. నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప, ఇది వైశేషికం చెబుతుంది అన్నమాట. ఒక పదార్థం ఉందంటే ఆ పదార్థం ఏమిటి? అనేక అణువుల యొక్క సమీకరణ ఘనీభవించడం కారణంగా నీకు ఆ వస్తువు కానవస్తుంది. ఆ పదార్థాన్ని 2గా చేయి, దాన్ని 3గా చేయి, 4గా చేయి, 5గా, 6గా, 7గా, 100గా, 1000గా, లక్షల కోట్లు చేయి. చివరికి ఏమిటి? ఓ పరమాణువు అవుతుంది, అణువు అవుతుంది, పరమాణువు అవుతుంది. ఇంకా లోపలికి పోతా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఇంకా లోనకు పోయాడు. వాడు చూశాడు. ఏమిటయ్యా అంటే ఏమీ లేవు, ఉన్నంత శక్తి, విశ్వమంతా శక్తి. ఎదురుగా ఉంది అమ్మవారికి కూడా మనకి శక్తి స్వరూపిణి. ఎట్లా ఉంది శక్తి స్వరూపిణి? నిన్న మొన్న బాగా ఉంది అమ్మ స్వస్థానికి. ఈ పూట భయంకరం అన్నమాట. ఎందువల్ల సంపాల వాడిని, మహిషాసురుడిని సంపాల కాబట్టి అమ్మగారు ఒకసారిగా భయంకర ఆకారంగా వచ్చేసేసి. కనుక అణుశక్తి కనుక విడుదలయ్యిందా అంటే అట్లా ఉంటుంది అమ్మవారిలాగా. ధ్వంసం మొత్తం విశ్వమంతా కూడా ఏమవుతుంది? ఒక అణు విక్షణమైందంటే, పరమాణు విస్ఫోటమై శక్తి విడుదలయ్యిందా అని చెప్పనంటే ఏం మిగలో పదార్థాలేక అంత శక్తి ఉన్నది అణువులో, పరమాణువులో. అదేక అణుబాంబులతో భయపడి వస్తుంది ఇప్పుడు అందరూ కూడా. ఒక అణుబాంబు వేశారని చెప్పనంటే ఆ దేశం మొత్తం ఖాళీ, ఆ జిల్లా మొత్తం ఖాళీ, ఆ దేశం మొత్తం ఖాళీ. అంత శక్తి దాంట్లో ఉన్నది. పరమాణు శక్తి, అణుశక్తి అంత దాంట్లో ఉందన్నమాట. భయంకరంగా ఉండేటువంటి శక్తి. కాబట్టి అమ్మవారంటే భయపడతారు, శక్తి స్వరూపిణి కాబట్టి. ఏమి కాబట్టి ఆ శక్తికి రూపం చెప్పాల వైజ్ఞానికుడు. రూపరహితము, కేవలం శక్తి తరంగాలే విశ్వము అన్నాడు. వాడు ఎక్కడికి పోయాడు? ఈ పదార్థాలను విభజించుకుంటూ లోనకు పోయాడు. ప్రకృతి వస్తువుల్ని విభజించుకుంటూ లోనకు పోయాడు వాడు. వేదాంత ఏం చేశాడు? వాడు లోనకు పోయాడు. నివృత్తి మార్గంలో ఇంద్రియాలని లయం చేసి, మనస్సుని లయం చేసి, మనో వ్యాపారం లేకుండా, బుద్ధి వ్యాపారం లేకుండా, ఇంద్రియ వ్యాపారం లేకుండా మొత్తం లయం చేసుకుంటూ అతడు లోనకు పోయాడు. దాన్ని యోగ సమాధి అనే పేరుగా పిలుస్తూ ఉన్నారు. అంటే యోగ సమాధిలోకి పోయినటువంటి వాడై ఆ చైతన్యమే తాను అన్నటువంటి అనుభవాన్ని పొంది ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పని ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, రెండో వస్తువు లేదు, ఉన్న బ్రహ్మమే అన్నాడు. ఉన్నది బ్రహ్మమే అన్నాడు. ఇంకేం కనపాల వాడికి? ఏమి లేవేక బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య, జగత్ అంత కల్పన, బ్రహ్మ మాత్రం సత్యం అని చెప్పిన అన్నాడు. కాబట్టి నివృత్తి మార్గంలో పోయిన వాడికి ఏకత్వ జ్ఞానం, ప్రవృత్తి మార్గంలో పోయిన వాడికి ఏకత్వ జ్ఞానం. ఏమిటా జ్ఞానం? అంత శక్తి తరంగాలే అన్నాడు. ఏకత్వ జ్ఞానం. లోనికి పోయిన వాడికి కూడా ఏకత్వ జ్ఞానం, వంద పరబ్రహ్మము యొక్క వస్తువే అనేటువంటి భావన. దాన్ని మనకి అర్ధనారీశ్వరత్వము ఏం చేశారని చెప్పనంటే, సగభాగం పరమశివుడిగా, సగభాగం అమ్మవారు శక్తి స్వరూపిణిగా.
ఎట్లా ఉంది? సగభాగం అన్నమాట. శివుడు పార్వతి రెండు కూడా అవిభాజ్యములై ఉన్నాయి, వేరు చేసే అవకాశం లేదు. వేరు చేస్తావా? చేస్తే ఎట్లా ఉంటుంది? సగం శివుణ్ణి చూస్తావా, సగం అమ్మవారిని చూస్తావా? రెండు కలిసి ఉంటే నీకు అందం. దాంట్లో అటు శివుడు ఇటు అమ్మవారు, ఆ రెండు రూపాలు కలిసి ఉంటే అందం, కానీ వేరు చేసే అందం ఉంటుందా? వేరు చేసే అవకాశం లేదు. కాబట్టి ఆ ఏరు కాని విధానం శక్తి చేతనములు. శక్తి చేతనములు, విశ్వమంతా శక్తి. ఆ శక్తి అనేది శివుని యొక్క ఆశ్రయంలో ఉంటుంది, బ్రహ్మము యొక్క ఆశ్రయంలో ఉంటుంది. కనుక ఆ శక్తి అనేది నడవాలంటే చేతనాశ్రయం కావాలి. శక్తి స్వయంగా వ్యవహరించలేదు, చేతనాశ్రయం కావాలి. కాబట్టి ఆ శక్తి చేతనములు రెండు కూడా అవిభాజ్యములై ఉన్నటువంటి యొక్క విధానాన్ని మనకు చెప్పటానికి మాటలు చాలా కావాలి. అందువల్ల మీకు రూపంగా పెట్టేస్తే చూసుకుంటాం కదా, ఓహో ఇట్లా ఉన్నారా అనుకుంటాడు. ఇంత లోతుగా పోవాలంటే ఎన్నో మాటలు కావాలి, ఎంతో విషయం అందించాలి. ఎదురుగా చూపిస్తే ఓహో సగభాగం శివుడా, సగభాగం పార్వత అన్న భావం. అంటే శివశక్తి ఆత్మికము రెండు కూడా అవిభాజ్యమై ఉన్నాయనేటువంటిది. దీనికి రూపం లేదు, దానికి రూపం లేదు. వాడేమన్నాడు వైజ్ఞానికుడు? లోనకపోయి ఏమన్నాడు? నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప. ఈ నామరూపాత్మకములుగా గోచరించేటువంటి రూపాలన్నీ కూడా ఇవి శాశ్వతములు కావు. ఈ రూపాలు పోతాయి. ఈ రూపాలు పోయిన పరమాణువులుగా ఉంటుంది. మన ఈ దేహం ఉందని చెప్పనంటే ఈ దేహము రూపం కలిగి ఉన్నది. ఈ రూపముతో ఉన్నటువంటి యొక్క ఈ దేహము ఎప్పుడైతే శ్వాస పోయిందో ఈ దేహములో ఉన్నటువంటి జలభాగం జలంలోకి పోతుంది, అగ్ని భాగం అగ్నిలోకి పోతుంది, వాయు భాగం వాయువులోకి పోయింది, పృథివీ భాగం పృథివీలోకి పోయింది. ఇక్కడ దేహం ఏమైపోయింది? పరమాణువుగా మారిపోయింది, పరమాణువులుగా మారిపోయింది. అవన్నీ కలిస్తే ఘనీభవిస్తే ఒక రూపముగా ఉన్నది. విడబడ్డాయా చెప్పనంటే ఇక్కడ పరమాణువులుగా ఉంటుంది అన్నాడు. అందువల్ల ఈ అణువులు కూడా స్థూలమే అన్నాడు, దాన్ని విభజించాడు. పరమాణువు సూక్ష్మము అన్నాడు, అది విభజించాడు. ఇంకా లోపలికి పోయాడు. ఏముంది? శక్తి. రూపము లేదు, నామం లేదు, శక్తే. వాడు లోపలికి పోయాడు. కేవలం బ్రహ్మమే, రూపం లేదు, నామం లేదు, కేవలం చేతనము. బ్రహ్మం అంటే చేతనం. సత్యం, జ్ఞానం, అనంతం. బ్రహ్మ సత్య స్వరూపము, జ్ఞాన స్వరూపము, అనంత స్వరూపము, ఆనంద స్వరూపము అని చెప్పని ఆ బ్రహ్మము యొక్క స్వరూపాన్ని మనకు అక్కడ ఆ తత్వవేత్త చెప్పాడు. ఈ యొక్క ప్రపంచం యొక్క స్వరూపాన్ని ఒక వైజ్ఞానికుడు, ఒక సైన్స్ వాడు చెప్పాడు. ఈ రూపం లేదు, ఇదంతా కల్పన, కేవలం శక్తే అని వాడు చెప్పాడు. కేవలం చేతనమే అని చెప్పని బ్రహ్మజ్ఞాని ఆయన చెప్పాడు. మనమేం చెబుతాం? నామరూపాలే కరెక్టు. ఎందుకు? మనం అటు పోయింది లేదు, ఇటు పోయింది లేదు, మధ్యలో ఉన్నాం. కాబట్టి ఈ నామరూపాలే సత్యము, ఈ ఆకారాలే సత్యము, ఇవే వాస్తవాలు అని మనం ఇక్కడ ఈ రూపాల కాడ కూర్చున్నాము. అట్లా చూసినట్లయితే ఆ శివశక్తి ఆత్మికములుగా ఈ విశ్వమంతా ఉంది. కాబట్టి మహాత్ములు భగవంతుణ్ణి శక్తి స్వరూపినిగా ఆరాధించారు, పరబ్రహ్మ స్వరూపాన్ని పొంది ఆనందించారు. శక్తి స్వరూపాన్ని ఆరాధించారు, చైతన్య స్వరూపంలో ఆనందించారు, బ్రహ్మజ్ఞానులుగా ఆనందించారు. అది మహాకారణం. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా మనకు వాళ్ళు చెప్తారు మహాత్ములు. ఏ ఉత్తమే శిఖరే జాతి భూమ్యాం పర్వత మూర్ధిని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చదేవి యదా సుఖం స్తుతో మయా వరద వేదమాత ప్రచోదయంతి పవనే ద్విజాత ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వ ప్రజాతం బ్రహ్మలోకం. గాయత్రి మంత్రం తైత్రీయంలో వస్తుంది. మీకు ఇది చాలా గొప్ప మంత్రం, గాయత్రి అమ్మవారి యొక్క మంత్రం గురించి. కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపిణి, అది మాయా అని చెప్పని అన్నారు. అదే ప్రకృతి స్వరూపిణి, శక్తి స్వరూపిణి అని చెప్పని అన్నారు. ఆ శక్తి యొక్క అధిష్టానముగా ఉన్నటువంటి యొక్క వస్తువుని బ్రహ్మము అని చెప్పని అన్నారు. ఈ బ్రహ్మ శక్తి చేతనములు రెండు కూడా అవిభాజ్యములుగా కలిసి ఉంటాయి. ఆ రెండు వ్యవహారంలో క్రియారూపకంగా ఉంటాయి. ఆ రెండు వ్యవహారంలో క్రియారూపకంగా ఉన్నాయి. ఎక్కడ క్రియారూపకంగా ఉన్నాయి? ఎక్కడ
చూడండి, విమానం ఇక్కడ ఉందా? తెనాల్లో లేదు కదా, విజయవాడ మీరు ఎలా కావాలంటే ఆ విమానములో 150 మంది 250 మంది కూర్చునేది, 250 మంది కూర్చుంటారు. మరి ఈ 250 మంది అమెరికాకి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ సంబారాలు, వాళ్ళ సంచులు, వాళ్ళ మూటలు, వాళ్ళ బ్యాగులు, ఆడ పచ్చళ్ళు ఉండవు, ఆడ ఇంకే కొన్ని కారపూసలు ఉండవు, చెకోడీలు ఉండవు, అది దొరకవు కదా. ఇక్కడి నుంచి అమ్మగారులు చేసి పెట్టేస్తారు ముందుగా. నా అబ్బాయి అమెరికా పోతానని చెప్పి అనగానే అమ్మగారు నెల నుంచే ఆరంభం చేస్తుందన్నమాట. కారపొళ్ళు, పప్పు పొళ్ళు, ఆ పొళ్ళు, ఈ పొళ్ళు, ఆవకాయ పచ్చడి, ఆంధ్రమాత గోంగూర, మొత్తం 5-6 గాడీలు, డబ్బాలు, సంచులు, మొత్తం ఒక్కొక్కడికి ఇన్ని ఉంటాయి మూటలు. 200 మంది దాంట్లో కూర్చున్నారు. ఈ మూటలన్నీ కూడా దాంట్లో పెట్టుకున్నారు. మొత్తం ఎంత బరువు అది? మరి ఇంత బరువు ఒక్కసారిగా భూమికి సంబంధం లేకుండా ఆకాశం లెగవాలని చెప్పనంటే ఎంత శక్తి విడుదలైతే ఆ పదార్థం పైకి లెగుస్తుంది? ఒక శక్తి అన్నమాట. ఆ శక్తికి ఇంతని చెప్పేదేం కాదు. ఈ చెయ్యి పైకి లేచిందంటే శక్తి ఉన్నది, లేకపోతే చెయ్యి పైకి లేకపోతే శక్తి కనబడదు. చెయ్యి కనబడింది, పైకి లెగవాలంటే శక్తి కనబడదు. ఆ శక్తి చేతనాశ్రయంలో ఉంటుందన్నమాట. అందుచేత ఇంతమంది కూర్చున్నటువంటి, ఇంత సంభారం కలిగి ఉన్నటువంటి ఆ విమానం పైకి లేచిందంటే ఎంతో శక్తి విడుదలయ్యిందా దాని నుంచి, పైకి లేచిపోతా ఉన్నది. అయితే ఆ విమానమే పోతుందా? దాని వ్యక్తి అవసరం లేదా? అది ఎంత ఎత్తులో పోవాలి, ఎంత వేగంగా పోవాలి, ఎక్కడ ల్యాండ్ కావాలి, ఎప్పుడు లెగవాలి అనే జ్ఞానం అంతా ఎవరికి ఉంటుంది? మనిషికి ఉంటుంది. ఇప్పుడు చేతనం కాబట్టి చైతన్య స్వరూపముగా వీడిలో ఆ ఆత్మ జ్ఞాన స్వరూపమై ఉన్నది. ఇదంతా శక్తి స్వరూపమై ఉన్నది. ఈ శక్తి చేతనము రెండు కూడా వ్యవహారం చేస్తూ ఉన్నాయి. ఈ నామరూపాత్మకమై ఉన్నటువంటి యొక్క విశ్వములో ఈ శక్తి చేతనం రెండు కూడా వ్యవహారం చేస్తూ ఉన్నాయి. కాబట్టి శక్త్యాత్మికమై ఉన్నటువంటి యొక్క అది రూపాత్మికమైంది. బ్రహ్మం రూపం కాల, బ్రహ్మం చేతనముగానే ఉన్నది, చైతన్యవంతముగానే ఉన్నది. ప్రతి శరీరం శక్తి స్వరూపమే, లోన ఉన్న ఆత్మ చైతన్యం. అయితే ఈ దేహం ఎప్పుడు పోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎటు పోవాలి, ఏ పని చేయాలి, ఎప్పుడు భోంచేయాలి, ఇవన్నీ కావాలంటే లోన జ్ఞానం. ఆ జ్ఞానం ఆత్మ. కాబట్టి ఆత్మగుండగా ఆజ్ఞలు వస్తూ ఉంటే ఈ దేహం వ్యవహరిస్తూ ఉన్నది, భోంచేస్తూ ఉన్నది, పడుకుంటూ ఉన్నది, మాట్లాడుతున్నది, వస్తూ ఉన్నది, పోతూ ఉన్నది. ఆ జ్ఞానం కనుక ఆర్డర్ ఇవ్వకపోయిందా అంటే ఇది చేస్తుందా? దేహం వ్యవహరిస్తుందా? అది ఆర్డర్ ఇస్తేనే ఈ దేహం అనేది వ్యవహారం చేస్తుంది. కాబట్టి క్రియారూపకంగా ఆ శక్తి చేతనములే వ్యావహారిక వస్తువులలో క్రియారూపకంగా ఉన్నది. లోనికి పోయావు అంటే అక్కడ నామము లేదు, రూపము లేదు. ఆ శక్తి కూడా కేవలం ఒక నిరాకారమై ఉన్నది. చేతనం కూడా ఇంద్రియ అగోచరమై ఉన్నది. తత్వవేత్తలేమో చైతన్యాన్ని పొందారు, వైజ్ఞానికులేమో శక్తి స్వరూపాన్ని దర్శించారు. ఈ రెండు వ్యవహారంలో క్రియారూపాలుగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి అణోహ అణియాన్ మహతో మహీయాన్, అణువు కంటే అణువై ఉన్నది, మహత్తు కంటే మహత్తై ఉన్నది. ఏదంటే ఆ బ్రహ్మ పదార్థము సూక్ష్మ వస్తువుల్లో కల్లా సూక్ష్మమై ఉన్నది. అనగా ఈ శక్తి కణములు ఎంత సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా దానికంటే ఇంకా సూక్ష్మముగా ఉన్నటువంటి వస్తువు బ్రహ్మం అని చెప్పి అర్థం. ఇక్కడ అణోహో అణియాన్ అనే మాట. మహతో మహీయాన్, గొప్ప వస్తువుల్లో కల్లా గొప్ప వస్తువు ఏమి? పృథివీ ఉన్నది. పృథివీ కంటే గొప్ప వస్తువు జలము, జలం కంటే గొప్ప వస్తువు అగ్ని, అగ్ని కంటే గొప్ప వస్తువు వాయు. అనగా పృథివీ పాత భాగం అయితే 30 భాగం జలం ఉన్నది, జలం 25 భాగం అయితే 30 భాగం అగ్ని ఉన్నది, అగ్ని పావు భాగం అయితే 30 భాగం వాయువు ఉన్నది, వాయువు పాత భాగం అయితే 30 భాగం ఆకాశం ఉన్నది. అందుకే మీకు పురుష సూక్తంలో పాదోశ విశ్వభూతాని త్రిపాదశ అమృతం దివి అంటాడు. త్రిపాదశ అమృతం, త్రిపాదం అమృతం.
పాదోస్య విశ్వభూతాని భూతం భూతే భూతాని. ఈ పంచభూతాత్మికమై ఉన్న విశ్వమంతా కూడా ఒక పాద భాగము. త్రిపాదం ముప్పాతి భాగం. అమృతం నాస్తి మృతం అమృతం బ్రహ్మము అని చెప్పని అన్నాడు. ఎందువల్ల ఈ పాద భాగము అని చెప్పనంటే కార్యజాతమై ఉన్నది కాబట్టి, కార్యజాతమై ఉన్నదేమో పాదభాగము, కారణమై ఉన్న వస్తువు ముప్పాతి భాగం. జల కార్యం పృథివీ, ఆకాశ కార్యం వాయువు, వాయువు కార్యం అగ్ని, అగ్ని కార్యం జలము, జల కార్యం పృథివీ అన్నాడు. అందువల్ల జలం కంటే ఈ కార్య వస్తువు తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండదు. కారణాన్ని మించి కార్యం ఉండదు, కారణాన్ని మించి కార్యం ఉండదు. ఇప్పుడు బంగారంతో ఉంగరం చేసావనుకో, ఆ ఉంగరం బంగారం కంటే ఎక్కువ ఉంటుందా? బంగారాన్ని మించి ఉంటుందా? ఎందువల్ల ఉంగరం కార్యం, ఆ కార్యం కారణాన్ని మించే అవకాశం లేదు. కార్యానికి లోబడి ఉంటుందే కానీ కారణాన్ని మించి ఉండదు. అందుచేత ఈ యొక్క మరి ఆకాశం ముప్పాతిక భాగం అయితే పాద భాగం వాయువు చెప్పాలి, వాయువు ముప్పాతిక భాగం అయితే ఆ పాద భాగం అగ్ని చెప్పాలి. అయితే పృథివీ స్థూలం, దీనికంటే సూక్ష్మం ఆ వాయువు, జలము, దానికంటే సూక్ష్మం అగ్ని, దానికంటే సూక్ష్మం వాయువు, దానికంటే సూక్ష్మం ఆకాశం. ఎందువల్ల ఏం చెప్పనంటే ఈ పృథివీ అనే దాంట్లో 5 గుణాలు ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాదులు పృథివీలో ఉన్నాయి. దీని కారణమై ఉన్నటువంటి జలములో 4 ఉన్నాయి గుణాలు. శబ్ద స్పర్శ రూప రస 4 ఉన్నాయి. గంధ గుణం జలంలో లేదు. ఈ జలానికి కారణమై ఉన్నటువంటి అగ్నిలో 3 గుణాలే ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రసం లేదు అగ్నిలో. సందేహం వస్తే ఇంటికి పోయాక చూసుకోండి. అగ్ని ఇంకా సూక్ష్మం అన్నమాట. అగ్ని కంటే అగ్నిలో 3 ఉంటే గుణాలు, వాయువులో 2 ఉన్నాయి గుణాలు. అందువల్ల అగ్ని కంటే వాయువు ఇంకా సూక్ష్మము అన్నారు. వాయువులో 2 ఉన్నాయి గుణాలు, ఆకాశంలో గుణమే ఉన్నది. అందువల్ల వాయువు కంటే ఆకాశం ఇంకా సూక్ష్మము అని చెప్పని అన్నారు. ఆకాశం కంటే బ్రహ్మము ఇంకా సూక్ష్మం అన్నారు. ఎందువల్ల ఆకాశంలో శబ్దగుణం ఉన్నది, బ్రహ్మములో ఆ శబ్దగుణం లేదు కాబట్టి ఇంకా సూక్ష్మము. అంటే పృథివీ అనేటువంటిది స్థూల పదార్థము, దానికంటే సూక్ష్మము జలమైంది కాబట్టి అది సూక్ష్మము వ్యాపకము. ఈ జలం కంటే అగ్ని ఇంకా సూక్ష్మం కాబట్టి అగ్ని ఇంకా సూక్ష్మము ఇంకా వ్యాపకము. అగ్ని కంటే వాయువు ఇంకా సూక్ష్మము ఇంకా వ్యాపకం. ఏది సూక్ష్మమవుతుందో అది వ్యాపకమవుతుంది, ఏది సూక్ష్మమవుతుందో అది వ్యాపకమవుతుంది. మిరపకాయ ఉంది కదా, ఎండు మిరపకాయ, దాన్ని పట్టుకురండి. ఆ ఎండు మిరపకాయలు వేరేం చేస్తారండి, ఇంటికి పోయిన తర్వాత ఆ పొయ్యి వెలిగించి దాన్ని పెట్టండి. ఇంటికి పోయాక మిరపకాయ పట్టుకొని పోతూ ఇంటికి వెళ్ళగానే కిటికీలు మూసేయండి, ద్వారం మూసేయండి, స్టవ్ వెలిగించండి, దాన్ని మిరపకాయ పెట్టండి. ఎట్లా ఉంటుంది? ఆనందకరంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉంటుందా లేదా? ఏమైంది? ఆ పదార్థం సూక్ష్మమయ్యింది, వ్యాపకమైంది. ఏ పదార్థం సూక్ష్మమవుతుందో ఆ పదార్థం వ్యాపకమవుతుంది. అందువల్ల ఈ ఘనీభవించింది పృథివీ, దానికంటే వ్యాపకం, దాని సూక్ష్మము వ్యాపకం జలం, దానికంటే సూక్ష్మము వ్యాపకం అగ్ని, దానికంటే సూక్ష్మము వ్యాపకం వాయువు, దానికంటే సూక్ష్మము వ్యాపకము ఆకాశం, దానికంటే ఇంకా సూక్ష్మము ఇంకా వ్యాపకం మహతో మహీయా. కాబట్టి త్రిపాదశామృతం దివి అన్నింటికంటే గొప్పగా ఉందని చెప్పనంటే అది సూక్ష్మము వ్యాపకం అయిందన్నమాట. వ్యాపకమై ఉన్నటువంటి యొక్క వస్తువు కాబట్టి బ్రహ్మమును మించి ఏ పదార్థము లేదు. బ్రహ్మములోనే అన్నీ ఉండాలే కానీ బ్రహ్మమునకు మించి ఏ పదార్థము ఉండే విధానము లేదు. అణోహ అణియాన్ మహతో మహీయాన్ ఆత్మా అస్య జంతోహో నిహితం గుహాయాం. అనోహ అణియాన్ అణువు కంటే అణువై ఉన్నది,
అంటే సూక్ష్మ వస్తువుల్లో కల్లా సూక్ష్మమై ఉన్నది, పెద్ద వస్తువుల్లో కల్లా పెద్దదై ఉందన్నమాట. దానికంటే పెద్ద వస్తువు లేదు, దానికంటే సూక్ష్మ వస్తువు కూడా లేదు. అణోహో అణియా మహతో మహీయాన్ ఆత్మా అస్య జంతోహో నిహితం గుహాయాం. ఆ విధముగా వ్యాపకమై ఉన్నటువంటి వస్తువు, ఆ విధముగా సూక్ష్మమై ఉన్నటువంటి యొక్క వస్తువు ఆత్మ అంటారు. అస్య జంతోహో నిహితం గుహాయాం. అట్టి ఆత్మ జంతోహో జంతువుల యందు నిహితం గుహాయాం గుహలో ఉన్నది అన్నాడు. ఏడున్నది? జంతోహ గుహాయాం జంతువుల గుహలో ఉన్నది. మన గుహలో లేదా? ఆత్మ అస్య జంతోహో. జంతువు అంటే ఇది అరణ్యాల్లో ఉండే మృగాలు అని చెప్పి అనుకోమాకండి. జా పుట్టిందల్లా జంతువే. జా అంటే పుట్టటం. ఈ లోకంలో అందరూ కూడా ఈ దేహదారులుగా లోకంలోకి వచ్చారు. అన్ని జీవులు జంతువులే, అదేనమాట. కాబట్టి మానవ రూపంలో ఉన్న జంతువు ఇది, మానవ రూపం లేని జంతువులు అవన్నమాట. అసలు లోకంలో ఏ జంతువు ప్రమాదం చెప్పండి? లోకంలో మహాప్రమాధికారిగా ఉన్న జంతువు ఏదని చెప్పనంటే ఏదో సర్వోన్నతముగా, ఏదో ఉన్నతోన్నతముగా, ఏదో దివ్యమైనటువంటి విధానంగా పొగుడుతూ ఉన్నాం. కానీ లోకాన్ని వినాశనం పుట్టించేవాడు, లోకాన్ని అరాచకాలు పుట్టించేవాడు, ధర్మానికి హాని చేసే జంతువు ఏదైనా ఉందంటే లోకంలో అది మానవ జంతువు అన్నమాట. మరి ఏ జంతువు ధర్మం తప్పలా? అన్ని జంతువులు ధర్మయుక్తంగా జీవిస్తూ ఉన్నాయి. పశువు పశుత్వంతో జీవిస్తుంది, మృగం మృగత్వంతో జీవిస్తుంది, పక్షి పక్షత్వంతో జీవిస్తుంది, మానవుడు మానవత్వంతో ఏమంటారు జీవిస్తున్నాడా? పశువు పశుత్వంతో జీవిస్తుంది, మృగం మృగత్వంతో జీవిస్తుంది, వృక్షం వృక్షత్వంతో జీవిస్తుంది, పక్షి పక్షత్వంతో జీవిస్తుంది, మానవుడు మానవత్వంతో జీవిస్తున్నాడు. అందువల్ల మానవుడు మానవత్వంతో జీవిస్తే ఎన్ని అవసరమా? పోలీస్ స్టేషన్లు అవసరమా? కోర్టులు అవసరమా? బోర్డర్ల కాడ కాపలాదారులు అవసరమా? ఎంత సైనికులు, ఎంతమంది కాపలా కాస్తూ ఆ దేశాన్ని కాపాడుతూ ఉన్నారు చెప్పండి. ఏ జీవులు అయినా ఉన్నాయా పోలీస్ స్టేషన్లో సైనికులు, పోలీసులు, కోర్టులు? ఏ జీవికైనా ఉన్నాయా? 83,99,999 దేహాలుగా ఉన్నది మానవ దేహం. పక్కన పెడితే ఎన్ని ఉన్నాయి దేహాలు? 83,99,999 దేహాలు ఉన్నాయి కదా. ఏ దేహంలో జీవికైనా, ఏ వర్గం జీవికైనా, పశు వర్గానికి, పక్షి వర్గానికి, మృగ వర్గానికి, ఏనుగు వర్గానికి, గాడిదల వర్గానికి, శునకాల వర్గాలకి పోలీసులు, సైనికులు, కోర్టులు, శిక్షలు ఏమైనా ఉన్నాయో చెప్పండి? అన్నీ బాగా జీవించుకుంటూ పోతూ ఉన్నాయి. కనుక లోకంలో ధర్మంకి హాని లేకుండా, ధర్మాన్ని తప్పకుండా జీవిస్తున్నాయి అని చెప్పనంటే ఆ జీవన విధానం ఇతర జీవుల్లో మాత్రమే ఉంది, కానీ మానవ జీవితంలో కోల్పోయింది. మరి భగవంతుడు ఈ లోకంలోకి వస్తూ ఉన్నాడు. అవతారముగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఆత్మ సంభవామి. ఆయన మరి లోకంలోకి వచ్చే పరిస్థితి పడిందన్నమాట. ఎక్కడో ఉన్న ఆ స్వామి హాయిగా ప్రశాంతముగా సంతోషంగా కేలీవిలా ఆడుకుంటూ ఉన్నటువంటి యొక్క స్వామికి ఎందుకు ఈ కర్మ పట్టింది చెప్పండి? అసలు ఎందుకు పట్టింది ఆయనకి? అన్ని జంతువులకు ఇచ్చినట్లుగానే ఆ పరిమిత జ్ఞానం, ఆ పరిమిత విధానం ఈడికి ఇచ్చి ఉన్నట్లయితే ఆయనకు ఆ శ్రమ ఉండేది కాదుగా, అవతరించే పని పడేది కాదుగా. అన్నీ జీవిస్తూనే ఉన్నాయి. వాటిలో వీడు కూడా జీవనం చేసుకునేవాడు. ఏ స్వభావం అయితే ఇచ్చాయో ఇతర జీవులకి, పశువు తన స్వభావం సృష్టి ఆదిలో ఏ స్వభావం వచ్చిందో ఇప్పటికి కూడా అదే స్వభావంగా జీవిస్తూ ఉన్నది. పక్షికి సృష్టి ఆదిలో ఏ స్వభావం ఇవ్వబడిందో ప్రకృతి ద్వారా అదే స్వభావం ఇప్పటికి కూడా జీవిస్తూ ఉన్నది. అట్లా మానవునికి కూడా ఇతర జీవులకు లాగానే ఒక స్వభావాన్ని పెట్టేసినట్లయితే వాడు జీవించేవాడేక, ఆయనకు వచ్చే పరిస్థితే ఉండేది కాదు, ధర్మహాని జరిగేది కాదు.
అందువల్ల మానవ జీవితంలో పరమాత్మ ఊహించింది ఏంటంటే వాడికి కొంచెం విశేష జ్ఞానం ఇచ్చినట్లయితే, విశేషముగా వాడికి స్వతంత్రత ఇచ్చినట్లయితే వాడు మోక్షం కోసం ప్రయత్నం చేసుకుంటాడు అనే ఉద్దేశంతో వేదాలు ఇవన్నీ కూడా ఇచ్చాడు. నాయన జ్ఞానాన్ని పొందరా, నీ వ్యక్తిత్వంలో మార్పు చేసుకోరా, మానవత్వం నుంచి దైవత్వానికి పో, దైవత్వం నుండి బ్రహ్మత్వానికి పో, అహం బ్రహ్మాస్మి సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి దానంగా తరించరా అని చెప్పని ఆ మార్పును ఉద్దేశించి వాడికి ఈ స్వేచ్ఛా విధానాన్ని ఇస్తే వాడేం చేశాడు, ఆ స్వేచ్ఛా విధానాన్ని ఆ వైపుగా పోవడానికి కాకుండా ఈ వైపుగా పోవడానికి వినియోగించాడు. అరాచకములు, ఎప్పుడూ కూడా హింసా ప్రవృత్తులు, విద్వేషములు, కక్షలు, ప్రయోగాలు, చంపుకోటాలు అనేటువంటి విధానాలలో తన యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటూ ఉన్నాడు. జీవితాన్ని మళ్ళా దానిని పతనం చేసుకుంటూ ఉన్నాడు. చివరికి ఏమైపోతాడు, మృగప్రాయంగా జీవించేవాడు మృగాలలో కలిసిపోతాడు. చివరికి మళ్ళా ఏ మృగాల నుంచి వాడికి ఉన్నత జన్మగా, ఉత్తమ జన్మగా, ఉత్కృష్ట జన్మగా పరమాత్మ ఆ మృగాల కాకుండా మానవ దేహాన్ని ఇచ్చాడు. అలాంటి ఆ మానవ దేహ విలువ తెలుసుకుని ఆ మానవత్వాన్ని పెంపొందింపజేసుకుని ఆ మానవత్వంలో దైవత్వ గుణాలు కలిగి జీవించగలిగితే, నివృత్తి మార్గంలో పయనింపగలిగితే తరించే అవకాశం ఏర్పడుతుంది. అలాంటి యొక్క విధానం లేకుండగా ఆ మానవ దేహంలో పశుప్రాయంగా, మృగప్రాయంగా, రాక్షసప్రాయంగా ఆ స్వభావాలు చొప్పించుకుని జీవించాడు అని చెప్పనంటే, ఏ మృగప్రాయంగా జీవించాడో రాబోయే దేహాల వాడికి ఏమొస్తాయి? ఏ స్వభావం జీవించిన వాడికి యద్భావం తద్భవతి, మతి అంతో గతి అంతే. యాసురీం యోనిం మాపన్న మూఢ జన్మని పరమాత్మ అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశం వాడుకున్నావా మళ్ళా ఇస్తాడు. నిరుపయోగం చేసుకున్నావా, దుర్వినియోగం చేసుకున్నావా మళ్ళీ లోపలకే పడేస్తాడు. మీ అబ్బాయి చేతికి 1000 రూపాయలు ఇచ్చావు కాగితం, వాడేం చేశాడు, దాచిపెట్టి సక్రంగా మంచిగా ఆ 1000కి 2000గా చేసి మంచి కార్యాలకు దైవ వినియోగించడంకో ఇంకో 1000 ఇస్తావు వాడికి. ఆ 1000 కాస్త ఏం చేస్తాడు వాడు, బాగా తాగొచ్చి మిమ్మల్ని పట్టుకు బాగాడు అనుకోండి, మళ్ళీ 1000 ఇస్తావు వాడికి. ఏవోగా సద్వినియోగం చేసావనుకో మళ్ళా వాడి సహకారం పడతావు. దుర్వినియోగం చేశాడని చెప్పనంటే ఏం చేస్తావు, కొడుకే కావచ్చు గాక, అయినా నీ చేతికి నేను డబ్బు పైసా కూడా ఇవ్వనురా అని చెప్పని అంటావు. అట్లాగా భగవంతుడు కూడా తండ్రి, సమస్త విశ్వానికి పిత, మాత, పిత, దాత. అందువల్ల ఆయన మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు, మానవ దేహాన్ని ఇచ్చాడు. అలాంటి మానవ జన్మలో ఉన్నటువంటి యొక్క మనం అది 3 నాళ్ళ ముచ్చట. అలాంటి యొక్క దేహములో ఉన్నటువంటి యొక్క మనం ఆ జన్మ ఇలువ, ఆ దేహము యొక్క ఇలువ తెలుసుకుని ఆ మార్గాన్ని సద్వినియోగంగా చేసుకుని మహాత్ముల యొక్క ఆశ్రయంలో జ్ఞానాన్ని సంపాదించుకొని మానవ జన్మ ఇవ్వటమే కాదు, ఆ మానవ జన్మ ఉత్కృష్ట మార్గంలో పోవటానికి వేదాన్ని ఇచ్చాడు, భగవద్గీత ఇచ్చాడు. అన్నీ కూడా ఆయన ఇచ్చింది. వేదం ఈశ్వర ప్రోక్తము అన్నారు. ఈశ్వర ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేదము అని చెప్పి అన్నారు. అట్టి వేద జ్ఞానం ఉపనిషత్తులు, దాని యొక్క సంబంధ జ్ఞానం భగవద్గీత ఈశ్వరుడు ఇచ్చాడు. అందుచేత మానవ దేహం ఇవ్వటమే కాదు, ఆ మానవోద్ధరణ చేసుకోవడానికి కూడా వనరులు పరమాత్మ కలగజేశాడు. అలాంటి వాడుకొని నీకు వివేకాన్ని ఇచ్చాడు, ఆలోచన శక్తి ఇచ్చాడు, వివేచన శక్తిని ఇచ్చాడు. విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానం, ఆలోచించుకో, నిర్ణయించుకో, మంచి చెడులు ఊహించుకో, మంచి మార్గం నిర్ణయించుకో అన్న విధానంగా అన్ని వనరులు ఇచ్చాడు. నీకు ఈ వనరులు ఇతర దేహాలలో లేవు. వాడి స్వభావము, వాడి ఆహార నియంత్రణ, ఏ పశువు అయితే గడ్డి తింటుందో దానికి అదే ఆహారం, మాంసం జోలికి పోదు. ఏ మృగమైతే మాంసం తింటూ ఉంటుందో అది గడ్డి జోలికి పోదు. సృష్టి ఆదిలో ఆ స్వభావాలు అట్లా వచ్చేసాయి, వాడికి ఆ స్వభావాలు జీవిస్తూ ఉన్నాయి. కానీ నీ విషయంలో మంచి చెడు, తినొచ్చా తినకూడదా, చూడొచ్చా చూడకూడదా, చేయొచ్చా చేయకూడదా అన్న విశ్లేషణ బ్రెయిన్ వికసించింది, బుద్ధి వికసించింది. సత్యాసత్యాలు నిర్ణయించుకునేటువంటి అవకాశం నీకు పరమాత్మ నీ ఉపాధిలో పెట్టాడు, నీ దేహంలో పెట్టాడు. అని పెట్టకుండా నీకు వచ్చే అవకాశాలు లేవు. నిర్మాణంలో రావాలే కానీ నిర్మాణంలో లేకుండా వచ్చే అవకాశాలు లేవు. పరమాత్మ నీకు పెట్టాల్సిందే, నిర్మాణంలో ఉండాల్సిందే. నిర్మాణంలో పెట్టండి నువ్వు పొందే అవకాశం లేదన్నమాట. నువ్వు పొందే అవకాశం లేదు. మొన్న చెప్పా,
ఇసుకున్న తైలంబు తీయవచ్చు, తీస్తావా? ఇసుకున్న తైలంబు తీయవచ్చు, తీస్తావా? ముందుగా పద్యం నీకు భర్తృహరి పద్యం తీ. మరి దాంట్లో లేనిది ఎట్లా వస్తుంది? నువ్వుల నుంచి నూనె వస్తుంది, దాంట్లో ఉంది కాబట్టి వస్తుంది. దీంట్లో లేదు కాబట్టి వచ్చే అవకాశం లేదు. లేని దాని నుంచి వచ్చే అవకాశం లేదు, ఉన్న దాని నుంచే రావాలి. ఈనాడు మానవుడు అంటాడు, మేము పెరిగామో, వైజ్ఞానికంగా పెరిగామో, ఎంత విజ్ఞానం పెరిగామో, మాకంత జ్ఞానం అంతా వచ్చేసేసింది. చంద్రమండలం శోధించామో, కుజమండలంలోకి అడుగు పెట్టబోతా ఉన్నాము, మొన్న అన్ని గ్రహాలను కూడా తిరిగేసేసాము. అంతా ఈనాడు వైజ్ఞానికంగా ఎదిగాను, సైన్సు, విజ్ఞానము, కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లు మొత్తం వచ్చేసాయి. ఇంకా దేవుడు ఏమిటయ్యా ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత? అప్పటి కాలంలో మానవుడికి వికాసం లేదు, బుద్ధి వికాసం లేదు, ఆలోచన విధానం లేదు, అంతగా చూడగలిగేటువంటి యొక్క శక్తి వాడికి లేదు. ఆ పూట ఏదో దేవుడిని పూజించుకున్నాడు, ఈ పూట మానవుడు ఎదిగాడు, అంత కనుగొంటున్నాడు, మొత్తం వచ్చేసినాయి. కాబట్టి అంత వీడే నాదే గొప్పతనము అని చెప్పి అంటాడు కదా వీడు. ఇంత విజ్ఞానం పెంచుకుని మరి ఇంత విజ్ఞానాత్మకముగా పదార్థ పరిశోధన చేసి ఇంత వైజ్ఞానికం డెవలప్ చేసుకున్నాము అని చెప్పనంటే ఆ డెవలప్మెంట్ను గుర్తించడానికి ఏ ఉపకార వస్తువు నీకు ఉపయోగపడింది? బ్రెయిన్, ఒక ఆలోచన లోన బ్రెయిన్ వికసించింది. మరి ఇంత విజ్ఞానమును కనుగొనేటువంటి యొక్క విధానం, ఇంత విజ్ఞానమును ఉత్పత్తి చేయగలిగేటువంటి విధానం ఏ బ్రెయిన్కి అయితే ఉన్నదో అది పెట్టింది ఎవడు నీకు లోపల? నువ్వు పెట్టుకున్నావా బ్రెయిన్ని? అది పెట్టింది ఎవడు అసలు? నువ్వు నిర్మాణం చేసావా? తలకాయ నువ్వు పెట్టుకున్నావా? కళ్ళు నువ్వు పెట్టుకున్నావా? చెవులు నువ్వు పెట్టుకున్నావా? నోరు నువ్వు పెట్టుకున్నావా? పన్నులు నువ్వు పెట్టుకున్నావా? చేతులు నువ్వు పెట్టుకున్నావా? ఫింగర్స్ నువ్వు పెట్టుకున్నావా? నువ్వు బోల్ట్లు వేసుకున్నావా? ఆయిల్ లోపల పోసావా? ఆడటానికి ఏమన్నా? కాళ్ళు వెనకపోతాయి, చేతులు ముందు వంగుతాయి. ఐడియా ఎవరిది ఇది? ఈ చేసింది ఎవడు? వాడు చేశాడు. ఈనాడు నేను ఆలోచిస్తూ ఉన్నాను, నేను కనుగొంటున్నాను అని చెప్పన్నావు అంటే ఏ బ్రెయిన్ అంత విధానంగా పొదునుగా పనిచేస్తుందని చెప్పనంటే ఆ పని చేసేటువంటి యొక్క సామర్థ్యం పెట్టాడు కదా. మరి నీ బ్రెయిన్కే ఎంత ఆలోచన శక్తి, యోచన శక్తి, కనుగొనేటువంటి యొక్క శక్తి నీ బ్రెయిన్కే ఉంటే ఆ బ్రెయిన్ పెట్టిన వాడికి ఇంకెంత జ్ఞానం ఉండాలి? మానవుడి తలకాయలో ఉన్నటువంటి యొక్క మెమరీ శక్తి బ్రెయిన్ ఉన్నది. ఆ బ్రెయిన్లో మానవుడు ఎంత వాడుకున్నా కానీ దాంట్లో 5% మాత్రమే వినియోగాత్మకంగా ఉన్నది. ఇంకా 95% ఖాళీగా పడుంది ఆ బ్రెయిన్. నువ్వు వాడుకోవడం వల్ల ఆయన ఇచ్చాడు, నీకు 100% ఇచ్చాడు. నువ్వు ఎంత వాడుకున్నా కానీ ఆ మెమరీ, ఎంత పవర్ ఆ మెమరీ. శంకరాచార్యుల వారికి ఎన్ని గ్రంథాలు, ఎంత వాంగ్మయము, ఎన్ని వేదాలు. 5వ ఏటకల మొత్తం ఆపోసనం మట్టల శంకరాచార్యుల వారు 4 వేదాలు కంఠస్థం చేశాడు. అద్వైతం మొత్తం ఆపోసనం పట్టాడు. ఎంత వాంగ్మయం ఉంది ఆయనలో. ఎంత ఉన్నప్పటికీ కూడా బ్రెయిన్లో ఒక 5%, 10% వాడుకోవడమే కానీ మిగతా 90% ఖాళీగా పడి ఉండేది. అంతటి మెమరీ శక్తి, అంత జ్ఞాపక శక్తి నిర్మాణం చేసిన వాడికి ఇంకెంత జ్ఞానం ఉండాలి చెప్పండి. నువ్వు లోకంలో ఒక పదార్థాన్ని తీసుకొచ్చావు అంటే అది వినియోగాత్మకంగా వచ్చిందని చెప్పనంటే ఆ పదార్థంలో ఆల్రెడీ ఉన్నది, లేనిది తెచ్చే అవకాశం లేదు. ఒక పదార్థం ఇంకో పదార్థం సమీకరణ చేసినప్పుడు మరి కొత్త అంశం దాంట్లో నీకు వెలువడుతుంది. వివాహ సందర్భంలో వధువుకి వరుడికి ఏం చేస్తారని చెప్పనంటే కాళ్ళకు పసుపు రాస్తారు. ఆ పసుపు మీద సున్నం రాస్తారు. ఈ పక్క ఉందా? పారాణి అంటారు. దాన్ని ఏమంటారు? పారాణి కదా. ఆ వధువుకి వరుడికి వివాహ సందర్భంలో పసుపు రాసి పాదాలకి పైన సున్నం రాస్తారు. సున్నం రాస్తే ఏమవుతుంది? అది ఎరుపుగా వస్తుందన్నమాట. కాబట్టి ఆ పసుపు సున్నము కలిస్తే ఎరుపుగా రావటం అనేది నువ్వు చేస్తే వచ్చిందా? ఆల్రెడీ ఉన్నది. విశ్వములో ఈశ్వర సంకల్ప నిర్మితముగా లేకుండగా నువ్వు తెచ్చే అవకాశమే లేదు. ఒక మహాత్ముడు, సాయిబాబా ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన దగ్గరకు పోతే ఉంగరాలు ఇస్తాడు, ఈబూది ఇస్తాడు, కుంకం ఇస్తాడు. ఇవన్నీ ఏమిటి? నిర్మాణమైన వస్తువులు. ఈశ్వర సంకల్ప నిర్మితం లేకుండా ఇస్తావు నువ్వు అసలు? నువ్వు ఏది ఇచ్చినా ఉన్న పదార్థాలు ఇవ్వాలే కానీ ఈశ్వర సంకల్ప నిర్మితము కాకుండా ఉన్న దానిని ఇచ్చే అవకాశం లేదు.
ఏ వైజ్ఞానికుడు కానీ గాక ఈ విశ్వములో ఉన్నటువంటి యొక్క పరమాణువులు అణువులు వాడి సంయోగం వల్ల కలిగేటువంటి నూతన పదార్థం ఒకటి, రెండు సంయోగం వల్ల అది వస్తుంది. ఆ రెండింటినీ కూడా ఆ గుణాలు ఏమున్నాయో, దాంట్లో ఎలాంటి ప్రభావం ఉన్నదో అది తెలుసుకుని సమ్మేళనం చేస్తూ ఉన్నావు, మరొక పదార్థం లోకంలోకి తీసుకొస్తూ ఉన్నావు. అది వైజ్ఞానికంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ ఉన్నది, విశ్వంలో ఉన్నదే రావాలే కానీ లేనిది వచ్చే అవకాశము లేదు అని చెప్పన్నాడు. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా అస్య జంతో నిహితం గుహాయా. కాబట్టి ఆ సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము సమస్త జీవుల హృదయంలో ఉందయ్యా అన్నాడు. కాబట్టి అంతటా ఉన్నటువంటి బ్రహ్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేవు, నీలో ఉన్న బ్రహ్మాన్ని నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది. నువ్వు బయటికి పోయి ఉపయోగం లేదు, నువ్వు లోపలికి పోవాలి. బయటికి పోయావా వ్యావహారిక వస్తువే గోచరిస్తుంది. ఈ వ్యావహారిక వస్తువుకి అతి సూక్ష్మముగా ఉన్నటువంటి అనోరణీయ అని చెప్పాడుగా, అతి సూక్ష్మమై ఉన్నటువంటి యొక్క వస్తువు దాకా నువ్వు పోలేవు. ఒకవేళ పోయినా అణువు గుర్తిస్తావు, పరమాణువు గుర్తిస్తావు. ఇంకా లోపలికి పోయినా నీకు వ్యావహారిక సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని చూస్తావే కానీ పారమార్థిక సంబంధమై ఉన్న బ్రహ్మాన్ని మాత్రం నువ్వు నీ కంటితో చూడలేవు. కాబట్టి ఏమన్నారు వాళ్ళు, లోపలికి పోవయ్యా అన్నాడు. రమణ భగవానుడు ఏం చేశాడు, ఆయన లోపలికి పోయాడు. వివేకానంద స్వామి లోనకు పోయాడు. మలయాళ స్వామి లోపలికి పోయారు. అంతర్ముఖుడము కమ్ము అన్నాడు. బహిర్ముఖం కాదయ్యా, అంతర్ముఖుడము కన్ను. ఇక్కడేమన్నాడు, అనోరణీయ అన్మహతో మహీయా ఆత్మ అస్య జంతో నిహితం గుహాయా. కాబట్టి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము నీకు దర్శనయోగ్యముగా ఉన్నది. నీలో ఆ బ్రహ్మము దర్శనయోగ్యముగా ఉన్నది. ఆత్మన్యేవాత్మనా తుష్ట, ఆత్మకు ఆత్మయే విషయమయ్యే విధానం ఉంది. కాబట్టి ఆత్మ అస్య జంతో నిహితం గుహాయాం. గుహ అంటే పంచకోశ గుహ, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ పంచకోశాలు ఉన్నాయి మనలో. అన్నమయ కోశం అంటే ఈ శరీరము అన్నమయ కోశము, లోన ఉన్నటువంటి పంచ ప్రాణములు చేరి ప్రాణమయ కోశము, లోన ఉన్నటువంటి కర్మేంద్రియములు మనస్సు చేరి మనోమయ కోశము, దానిలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు బుద్ధి చేరి విజ్ఞానమయ కోశము, ఆలోనటువంటి యొక్క మూలా విద్య అజ్ఞానము ఆనందమయ కోశము అన్నారు. అందుచేత మహాత్ములు ఉన్నది ఆత్మాస్య జంతో నిహితం గుహాయాం. ఆ విధంగా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య. తైత్రుడి మాట. ఉపసంక్రమ్య దాటి 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 అన్నమయ కోశం దాటి మనోమయ కోశం దాటి విజ్ఞానమయ కోశం దాటి ఆనందమయ కోశం అనగా మూలా విద్యను కూడా దాటి ఆ పంచకోశాతీతమై ఉన్నటువంటి యొక్క వస్తు స్వరూప అనుభవాన్ని పొందటమే ఆత్మ దర్శనము, బ్రాహ్మీ అనుభవము. బ్రహ్మమే తానై ఉన్నటువంటి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని పొందుతున్నాడు. కాబట్టి అనీయాన్ మహతో మహీయాన్ ఆత్మ అస్య జంతో నిహితం గుహాయాం. ఏమన్నాడు ఇక్కడ, తం అక్రతు పశ్యతి వీత శోక దాతు ప్రసాదాన్ మహిమానం ఆత్మనః అన్నాడు. తం అక్రతు, తం ఆ బ్రహ్మము అక్రతు అదేమీ చేయదు, దాంట్లో ఏ క్రియ లేదు, బ్రహ్మములో ఏ క్రియ లేదు. అక్రతు అంటాడు. ఎందుకని చెప్పనంటే ఆ బ్రహ్మములో ఏ గుణాలు లేవు కాబట్టి గుణములు కలిగి ఉన్నటువంటి యొక్క ఉపాధి మాత్రమే వ్యవహరిస్తుంది. గుణములు కలిగి ఉన్న ఉపాధి వ్యవహరిస్తుంది. సమస్త దేవతా స్వరూపాలలో క్రియ ఉన్నది.
కారణం ఏంటంటే గుణాత్మికములై ఉన్నారు కాబట్టి బ్రహ్మములో ఏ క్రియ లేదు. ఎందువల్ల అని చెప్పనంటే నిర్గుణం బ్రహ్మ వస్తువు కాబట్టి అక్రతు అన్న పదం ఇక్కడ వాడుతూ తం ఆ బ్రహ్మము అక్రతు ఏ క్రియా విధానంగా కలిగి లేదు. పశ్యతి ఈత శోక పశ్యతి అలాంటి అక్రతు ఏ క్రియారహితమై ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమును జ్ఞాని పశ్యతి చూస్తూ ఉన్నాడు. ఎట్లా చూస్తూ ఉన్నాడు? ధాతు ప్రసాదాన్ ధాతు ప్రసాదాన్ ధాతు అంటే మనస్సు. ఎవరి మనస్సు అయితే ప్రసాదాన్ ప్రసాదము అంటే ప్రసాదే సర్వ దుఃఖానాం హాని అస్యవపజాయతే ప్రసన్నచేతసః ఆశు బుద్ధి పర్యవతిష్టతి ప్రసాదే సర్వ దుఃఖానాం హాని. ఆ ప్రసాదాన్ని తీసుకున్నట్లయితే అన్ని దుఃఖాలు పోతాయి అన్నాడు. ఇప్పుడు మీరు గుళ్ళలోకి పోతారు కదా, గుడికి పోతే ఏం పెడతారు? దుఃఖాలు పోతున్నాయి. ప్రసాదే సర్వ దుఃఖానాం. అందువల్ల ప్రసాదము అని చెప్పన్నప్పుడు మహాత్ముల ద్వారా, మా బ్రహ్మవేత్తల ద్వారా, గురువుల ద్వారా లభ్యమయ్యేటువంటి ఈ బోధ ఇది ప్రసాదము. ఇదొక ప్రసాదం అన్నమాట. ఎంత జ్ఞానాన్ని వింటావో అంత ప్రసాదాన్ని నువ్వు స్వీకరించినట్లే. ఇలాంటి ప్రసాదం స్వీకరిస్తే ప్రసన్న చేతసః నీ బుద్ధి ఏమవుతుంది? ప్రసన్నమవుతుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రసాదం దేహానికి పెడతాం. కొబ్బరి ప్రసాదం, గుగ్గిళ్ళు, చక్కెర పొంగలి, పులిహోర, ఒక పూట అమ్మవారికి పులిహోర, ఒక పూట అమ్మవారికి చక్కెర పొంగలి, ఒక పూట అమ్మవారికి గుగ్గిళ్ళు, ఒక పూట అమ్మవారికి దద్యోదనము, ఇవన్నీ అన్నమాట. ఎందుకని చెప్పానంటే ఆ అమ్మ కాదు, ఈ అమ్మ ఒప్పుకోదు పొందు. ఏమయ్య పూజారి నిన్న గుగ్గిలే పెట్టావు, ఇప్పుడు గుగ్గిలే పెట్టావు, ఏం నీ సౌమ్యం పోయి జాస్తి ప్రసాదాలు మారిస్తే అని చెప్పనము. అందువల్ల ఈ దేవత ఒప్పుకోవాలి, ఆ దేవత అమ్మవారేం కాదన్నది అన్నమాట. ఈ దేవత ఒప్పుకోదు ముఖ్యంగా. కాబట్టి ఈ ప్రసాదం మంచిదే, దైవాన్ని సమర్పించి తీసుకోవడం కూడా మంచి లక్షణమే. నివేదన, భగవత్ నివేదన చేసి ఆహారం తీసుకోవడం వల్ల మంచి భావం కలుగుతుంది, మంచి బుద్ధి ఏర్పడుతుంది, మంచిదే. కానీ మన మనసులో పెట్టేటువంటి జ్ఞాన ప్రసాదము, మహాత్ముల ద్వారా వచ్చేటువంటి యొక్క బ్రహ్మ విద్య, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు అనేటువంటి యొక్క ఇటు వాంగ్మయాన్ని బాగా వినాలి. వినగలిగితే మన మనస్సులో ఏమవుతుంది? అనాదిగా ఉన్న పాపమంతా పోతుంది. కడిగేస్తూ ఉన్నాం మనస్సుని, ఆ బోధ జలం ద్వారా కడిగేస్తూ ఉన్నాం. జ్ఞాన ప్రవాహ విమలాదిగంగా సాకాశికాహం నిజబోధ రూప. శంకరాచార్యుల వారు కాశీ పంచకంలో బోధిస్తాడు. కాశీ పంచకంలో జ్ఞాన ప్రవాహ విమలాది గంగ, జ్ఞానగంగ, బోధ జ్ఞానగంగ. ఆ గంగలో వణకై దేంతో ఆ మనస్సుని దాంట్లో స్నానం చేయించావంటే అనాదిగా ఉన్న పాపమంతా పోతుందన్నమాట. అది కాబట్టి ఈ దేహం పట్టుకెళ్ళాం, ఆ గంగలో ముంచాం, మళ్ళా దాన్ని తీసుకొచ్చాం. దీన్ని ముంచండి పర్వాలా, ఈ దేహాన్ని కూడా ముంచండి. కానీ ముంచాల్సిందేది లోన ఉన్న సూక్ష్మ దేహం అనేటువంటి యొక్క ఆ దేహాన్ని జ్ఞాన గంగలో ముంచాలి. అందువల్ల మహాత్ముల ద్వారా లభ్యమయ్యేటువంటి యొక్క ఈ జ్ఞానబోధయే ప్రసాదము. అది గురు ప్రసాదం అన్నమాట. ఆ ప్రసాదాన్ని చక్కగా స్వీకరించేటువంటి వాళ్ళ మనస్సు శుద్ధమవుతుంది, నిర్మలమవుతుంది. రెండవ ప్రసాదం ఏంటని చెప్పనంటే బ్రహ్మానుభవం, బ్రాహ్మీ సంబంధ అనుభవం. అది బ్రహ్మ ప్రసాదము, ఆనంద ప్రసాదము అన్నారు. ఆ రెండో ప్రసాదం ధాతు ప్రసాదాత్ పశ్యతి. ఇక్కడ మంత్రంలో చెప్పాడు ధాతు ప్రసాదాత్. ఎవరి మనస్సు అయితే ప్రసన్నమవుతుందో, నిర్మలమవుతుందో, నిశ్చలమవుతుందో, అంతర్ముఖమవుతుందో ఆ అంతర్ముఖమయ్యేటువంటి వారు మాత్రమేనట పశ్యతి తం అక్రతు పశ్యతి తం అక్రతు క్రియారహితమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమును పశ్యతి చూస్తూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు, సాక్షాత్కరింపజేసుకున్నాడు అని చెప్పనంటే ధాతు ప్రసాదాత్ మహిమానం ఆత్మనః. మహిమానం ఆత్మనః. ఏ మహిమాన్వితమై ఏ బ్రహ్మమైతే ఉన్నదో అట్టి ఆ బ్రహ్మమును పశ్యతి దర్శిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ధాతు ప్రసాదాత్
నీ మనస్సు నిన్ను అనుగ్రహించిందా? నీ మనస్సు నీ మాట వినేదిగా వచ్చిందా? నీ మనసు నీ వైపుకు తిరిగిందా? నీ అధీనములో ఉన్నదా? అది ధాతు ప్రసాదాత్. అట్టి ఆ మనస్సు నిశ్చలమై నిర్మలమై అంతర్ముఖమై ఆ పయనించినప్పుడు యోగ సమాధిలో పోయినప్పుడు తం అక్రతు పశ్యతి, అట్టి ఆ బ్రహ్మాన్ని దర్శిస్తూ ఉన్నాడు. బ్రహ్మజ్ఞానాన్ని అతడు పొందుతూ ఉన్నాడు. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.